దాచుకోవడం కోసం మాత్రమే ఈ పోరాటం. పార్టీలో కాదు, దిగంబర్ కామ్లే ఏ పార్టీ నాయకుడు కాదు. ఐఎమ్ ఏ సోషలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్. రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, కల్పించుకోండి. రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాను, దిగంబర్ కామ్లే గురించి మాట్లాడలేను. అది నువ్వు అర్థం చేసుకుని మాట్లాడిన తర్వాత కౌంటర్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే, ఒక వచ్చేసేమో ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండేసి మాల సంఘాన్ని దగ్గరికి పోయి వచ్చేసేమో కలిసి ఉండమని చెప్తాడు. మాదిగ సంఘానికి పోయిందేమో ఇక్కడ నష్టం జరుగుతుందని చెప్తాడు. కలిసి ఉండాలనుకున్నప్పుడు నష్టాన్ని గురించి మాట్లాడద్దు, నష్టం జరుగుతుందా అని ఆయన తెలుసుకున్నప్పుడు కలిసి ఉండాలని మాట్లాడద్దు. మరి ఈ ఇద్దరు నాయకులు జూపూడి ప్రభాకర్ రావు, మందకృష్ణ ఇద్దరు ఒకే పార్టీ నీడ లోపల ఎలా ఉన్నారు? అప్పుడు ఈ మాలనే అప్పుడు ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేదు? నేను మాట్లాడాను, నేను అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఒకే పార్టీ ఒకే దగ్గర ఇద్దరు ఎట్లా ఉండగలిగిట్లు? నెంబర్ 1. నెంబర్ 2, నేను అడిగింది ఒకటే, మందకృష్ణ ఇక్కడ ఏ కోర్టులో కేసు వెయ్యలేదు. ఇక్కడ పంజాబ్ లోపల 2010 లోపల చేసిన కేసు లోపల అక్కడ ఒక జడ్జిమెంట్ వస్తే దాని తర్వాత వచ్చేసి 2022 లోపల ఆయన ఇంప్లూడ్ అయ్యిండు. అంటే 12 సంవత్సరాల తర్వాత ఇక్కడ జరిగింది. ఇక్కడ సామాజిక న్యాయం కావాలని కోరుకున్నది పంజాబ్ వ్యక్తులు, మందకృష్ణ కాదు. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు మందకృష్ణను మీరు హీరో చేస్తున్నారు, మేం చేయటం లేదు. మందకృష్ణను మీరు హీరో చేస్తున్నారు. నెంబర్ 1 ఇక్కడ జరుగుతా అంటే ఇక్కడ 12 సంవత్సరాల పోరాటం లోపల ఒకవేళ కనుక నిన్న కాక మొన్న 2004 లోపల కనుక ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే 7 మందితో కనుక జడ్జిమెంట్ ఇస్తే అది అన్కాన్స్టిట్యూషనల్ అయినప్పుడు మాల మేధావులంతా ఏం చెయ్యాలి? వాళ్ళ మీద కేసు వేయాలి. మరి ఎందుకు వేయటం లేదు? మమ్మల్ని అడగాలి, ఎందుకు అడుగుతలేరు? నన్ను పిలవాలి. డాక్టర్ జయరామ్ అనే నేను 1000 ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నాను. ఒక డాక్టర్ గా నా వృత్తిని వదిలేసేసి 8 సంవత్సరాలుగా కేసీఆర్ తో కొట్లాడి నా పుణ్యమా అంటూ ఈ రోజు రేవంత్ రెడ్డి చేతిలో కూర్చున్నాడు. కాదు అని రేవంత్ రెడ్డితో చెప్పించండి, మాల సోదరులు కాదు అని చెప్పించండి. 8 సంవత్సరాల నుంచి డాక్టర్ తాటకాయల జయరామ్ అనే వ్యక్తి కేసీఆర్ తో కొట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ కదా బెనిఫిట్ జరిగింది. మరి కాంగ్రెస్ మా పుణ్యం అంటే వచ్చిందంటే మా ఓట్లు పడలేదా అని అడుగుతూ మీరు రిజైన్ చేస్తే ఎవరి ఓట్లు పడ్డాయో చూపిస్తా నేను. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పదే మాల సోదరులు అంటారు కదా, ఇది మా ప్రభుత్వము, నా ప్రభుత్వము, మేము చేసిన ప్రభుత్వం. అరే అయ్యా, నువ్వు చేసిన ప్రభుత్వం నా పుణ్యం మాట వచ్చిన గౌరవ పెద్దలు అందరూ కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడి సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఒక జయరామ్ గారు కాంట్రవర్సీ సబ్జెక్ట్ మీద జ్ఞానం చట్టాల మీద మాట్లాడండి. సబ్జెక్ట్ జయరామ్ గారు వ్యక్తిగత విమర్శలొద్దు. జయరామ్ గారు వ్యక్తిగత విమర్శలొద్దు. ఆయన మాట్లాడుతున్న ఆయన ఈ రోజు మాట్లాడుతున్న మాటలు కాదు, గత నెల రోజులుగా కామ్లే మాట్లాడుతున్న మాటలకు ఈ రోజు నేను ఆన్సర్ చేస్తున్నాను, అడుగుతున్నాను. కామ్లే నన్ను పెట్టేసి ఓ డిస్కషన్ పెట్టండి. నేను రాజ్యాంగం తీసుకొస్తాను, ఆయన రాజ్యాంగం పట్టుకొస్తాను. 2 రాజ్యాంగాల లోపల వేరు ఇదే వేదిక మీద నేను రెడీ. ఒక్క మినిస్టర్ కోసము 40,000 మందిని తీసుకొచ్చేసి నా మాలలను పట్టుకొచ్చేసి నువ్వు ఈ రోజు అనుకుంటూ కలుస్తావా? దానికి నేను బాధపడుతున్నాను. మందకృష్ణ సొమ్ము కాదు ఈ రోజు బీజేపీకి తాకట్టు పెట్టడానికి. ఇది మాదిగ జాతి నా జాతి, మాల జాతి నా జాతి. మాలలో మంచోళ్ళని నేను నమ్ముతాను, మాలలో నా వాళ్ళని నమ్ముతాను. నేను కామ్లే వాడిని కాకపోవచ్చు కానీ